అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగపట్టినట్టుగా ఆయన వ్యవహార శైలి ఉందని తెలిపారు. ఇకనైనా రేవంత్ కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిపై అందరూ ఖండించారని అన్నారు. బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని గుర్తు చేశారు ఆయన. అసెంబ్లీ వేదికగా ఎంఐఎంతో కలిసి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎంఐఎం ఐరన్ లేక్ పార్టీ అని, గతంలో బీఆర్ఎస్ పక్కన చేరి ఆ పార్టీని నిండా ముంచేసిందని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో నిన్న, అదే విధంగా హననం చేసేలా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగపట్టినట్టు ఆయన వ్యవహార శైలి ఉందని తెలిపారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిపై అందరూ ఖండించారని గుర్తు చేశారు. బాలుడు శ్రీతేజ్ కోలుకోవాలని, ఆ కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారని ఆయన గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీ వేదికగా ఎంఐఎంతో కలిసి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తుందంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని, గతంలో బీఆర్ఎస్ పక్కన చేరి ఆ పార్టీని నిండా ముంచేసిందని గుర్తు చేశారు.